హల్లెలూయా. ఈ సమయంలో ఆది కాండము దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథంలో నుండి గొప్ప గొప్ప ప్రార్థనలు చేసి ఆశీర్వదించబడినటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రల గురించి మనము ధ్యానం చేద్దాం. భక్తులైనటువంటి యాకోబు సహాయం కొరకు గొప్ప ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనంలో, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైనటువంటి యాకోబు ఇక్కడ తాను సహాయం కొరకు అనగా తన సహాయం కొరకు ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను, విడిచిపెట్టనని రాత్రంతా కూడా ఆయనతో పెనుగులాడినట్లుగా పోరాడినట్లుగా ఇక్కడ వాక్య గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే భక్తుడైనటువంటి యాకోబు ఆశీర్వదించబడిన జనాంగముగా దేవుడు ఆ యొక్క భక్తుడిని మనకు ఈ ముందు దినాల్లో మనము విశ్వాస జీవితంలో మన ఎదుట ఆయన పెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు చేసినటువంటి ప్రార్థనలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప ప్రార్థన మనము చేయాలని ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమిటంటే ఆయన సహాయం కొరకు ఎలా ప్రార్థన చేశాడంటే, నీవు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను అని, నేను నిన్ను విడిచిపెట్టనని, నిన్ను వెళ్ళనివ్వనని అక్కడ పోరాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి పోరాటముతో అనగా అటువంటి విశ్వాసంతో, అటువంటి గొప్ప సమర్పణతో, అటువంటి గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అందుకే అది పొందుకునే వరకు కూడా మనము ప్రార్థనను విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వరకు కూడా మనం ఏం చేయాలండి? పొందుకునే వరకు కూడా ప్రార్థనను విడిచిపెట్టకూడదు. గొప్ప ప్రార్థన చేసే భక్తులుగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో భక్తులైనటువంటి యాకోబును ఈ యొక్క ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనం ద్వారా మన ఎదుట పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా నిర్గమకాండము 32వ అధ్యాయంలో భక్తులైనటువంటి మోషే ఇశ్రాయేలుల నిమిత్తము ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఇక్కడ వ్రాయబడింది. 32వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరుల క్షేమము కొరకు తాను ఎంతగానో ప్రయాసపడుతూ భారముతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇశ్రాయేలు చేసినటువంటి యెహోవా దేవా, ఇశ్రాయేలు చేసినటువంటి పాపాన్ని పరిహరించు తండ్రి, వారి పాపాన్ని క్షమించు ప్రభువా, తెలుసో తెలియక చేసిన ప్రతి విధమైన తప్పిదాన్ని క్షమించని మోషే గొప్ప ప్రార్థన ఇక్కడ చేస్తున్నట్లుగా వాక్య గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, ఒకవేళ నీవు వాళ్ళ పాపమును పరిహరించకపోతే నా పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయి నాయనా, నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయని బ్రతిమాలు కొంచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే భక్తులైనటువంటి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ని ఆ యొక్క ఐగుప్తు చెర నుండి తప్పించి కానాను ప్రదేశంలోనికి చేర్పించడానికి గొప్ప నాయకుడిగా మోషేతో దేవుడు మాట్లాడి ఆయన ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకుని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలును నడిపిస్తూ కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు ఈ యొక్క మోషే ప్రార్థన ఆలకిస్తూ నన్ను నాయకుడిగా నియమించావు కదా ప్రభువా, ఆ నశించిపోతున్న వారిని రక్షించడం కొరకే కదా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. మరి వారు తెలుసో తెలియక చేసినటువంటి ఆ పాపాన్ని పరిహరించు నాయన, క్షమించు ప్రభువా అని వారి పక్షమున దేవుని ఏం చేస్తున్నాడండి? బ్రతిమాలుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా యాకోబు రాత్రంతా కూడా పెరుగులాడుతున్నాడు. నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలనని ఒక గొప్ప తీర్మానంతో కూడినటువంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అలాగుననే మోషే కూడా ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేసి కనికరించమని కన్నీరు కార్చి కనికరించమని వేడుకుంటున్నాడు, బ్రతిమాలుతున్నాడు. గొప్ప ప్రార్థన. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రార్థన